సిట్టింగ్ ఎంపీ అదే కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు. ఎంపీ ప్రోగ్రాంలో ఎమ్మెల్యేలు కనిపించరు. ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యే కార్యక్రమాలకు ఎంపీ దూరంగా ఉంటారు. ఇదేంటని అడిగితే ఆల్ ఈజ్ వెల్, జస్ట్ బిజీ అంతే అంటున్నారట. కానీ ఆ జిల్లాలో ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్లుగా నడుచుకుంటున్నారట. ఇంతకు ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? ఎవరా ఎంపీ ఎమ్మెల్యేలు? వాళ్లకు ఎక్కడ గ్యాప్ వచ్చింది? ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు, కాకినాడ కూటమిలో అంతర్గత పోరు. ఎంపీ లేకుండానే ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేస్తున్నారా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారైందా? జనసేన ఎంపీతో ఆ ఎమ్మెల్యేలకు ఎక్కడ గ్యాప్ వచ్చింది? కాకినాడ జిల్లా పార్లమెంటు సీటులో కూటమి పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తీరు చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఎంపీ ఒంటరిగా కార్యక్రమాలు చేస్తున్నారట. ఎమ్మెల్యేలు కూడా ఎంపీ అటెండ్ అయ్యే కార్యక్రమాల్లో కనిపించట్లేదట. దీంతో కాకినాడ జిల్లా కూటమిలో సఖ్యత లోపించిందన్న టాక్ బయలుదేరింది. ఎమ్మెల్యేలు, ఎంపీ వేర్వేరు పార్టీలకు చెందిన వారు కావడమే ఇందుకు కారణమా అన్న చర్చ కూడా సాగుతోంది. సొంత పార్టీ జనసేన ఎమ్మెల్యేతో కూడా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు పొసగడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎంపీ ఎమ్మెల్యేలకు మధ్య ఎందుకంత దూరం ఏర్పడిందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. కాకినాడ జిల్లా పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 2 స్థానాల్లో జనసేన పోటీ చేయగా 5 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. 7కు 7 అసెంబ్లీ సీట్లను కూటమి స్వాధీనం చేసుకుంది. పార్లమెంటు సీటు జనసేన ఎంపీగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేసి విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ జనసేన ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారనుకుంటున్న టైంలో స్థానిక ఎంపీ ఎమ్మెల్యేల మధ్య చాప కింద నీరులా అంతర్గత పోరు మొదలైంది. వైన్ షాపుల ఎంపిక విషయంలో వివాదం స్టార్ట్ అయి అది నెమ్మదిగా పెద్దదిగా మారిందట. కాకినాడ సిటీలో టీడీపీ జనసేన మధ్య వివాదం అలా మొదలై చెలికి గాలివానలా మారి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మధ్య గ్యాప్ కు దారి తీసిందట. దీంతో ఎవరికి వారే కార్యక్రమాలు చేయడం మొదలెట్టారని అంటున్నారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా తన సొంత కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నారట. పలు ప్రోగ్రామ్స్ కు స్థానిక ఎమ్మెల్యేలను పిలవకుండానే ఎంపీ నిర్వహించడంతో అంతర్గత పోరు ఎక్స్పోజ్ అయిందంటున్నారు. ఇటీవల కాలంలో కాకినాడ నుంచి కొత్తగా మైసూరు, హర్యానాకు ట్రైన్లు ప్రారంభించారు ఎంపీ. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. అంత పెద్ద ఈవెంట్ లో ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంతో గుసగుసలు మొదలయ్యాయి. కాకినాడ నగరం రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఎంపీ తనకంటూ ఓ వర్గాన్ని క్రియేట్ చేసుకున్నారట. ఈ 2 చోట్ల ఎమ్మెల్యే వర్గం ఒకవైపు అయితే మరోవైపు ఎంపీ వర్గం అన్నట్లుగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారట. కూటమి కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి ఎవరి పనులు వాళ్లు చేయించుకునే పనిలో నిమగ్నమయ్యారట. ప్రస్తుతం ఈ 2 వర్గాలకు తోడుగా ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ వర్గం కూడా యాక్టివ్ గానే కాకినాడలో పనిచేస్తోంది. దీంతో 3 వర్గాలుగా మారి ఎవరి గోల వారిదే అన్నట్లుగా వ్యవహారం నడిపిస్తున్నారట. నా కార్యక్రమం నా సొంతం అనే తీరుగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా చర్చకు దారితీస్తున్నారు. అయితే ఎంపీ ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఇలాగే కొనసాగితే కార్పొరేషన్ ఎన్నికల్లో డ్యామేజ్ తప్పదని ఆందోళన చెందుతున్నారు కూటమి క్యాడర్.